సెట్ రిజల్ట్స్ ఎప్పుడు రిలీజ్ కాబోతున్నాయి ఈ వీడియోలో తెలుసుకుందాం. నేను గాయత్రి. వెల్కమ్ టు ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్, జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఎడ్యునైన్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ. చాలామంది విద్యార్థులు ఎగ్జామ్స్ రాసి రిజల్ట్స్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. వీళ్ళందరికీ ఇంకొక అప్డేట్ కూడా ఉందండి. సో అది మిస్ అవ్వకుండా ఉండాలంటే వీడియోని చివరి వరకు చూడండి. మనకి రిజల్ట్స్ ఎప్పుడు రాబోతున్నాయి అనే దానికి ఆన్సర్ ఈ స్లైడ్లో చూద్దాం. మనకి రిజల్ట్స్ జూన్ 1 అయితే రిలీజ్ కాబోతున్నాయండి. ఇవి ఫైనల్ రిజల్ట్స్. దీనికంటే ముందు ప్రాసెస్ ఏముంటుందో ఒకసారి బ్రీఫ్గా చూద్దాం. ఓకేనా, మనకి మే 28 వరకు ఎగ్జామ్స్ అయితే జరిగాయి. ఓకేనా, మే 23న ప్రిలిమినరీకి అయితే రిలీజ్ చేస్తారు. మే 25న అబ్జెక్షన్స్ ఏమైనా ఉంటే ఆ విండో అనేది మే 25 వరకు ఓపెన్లో ఉంటుంది. సో మీరు మీ షీట్కి అంటే ఆన్సర్ షీట్కి అలాగే ఏదైతే అఫీషియల్ వెబ్సైట్ నుంచి రిలీజ్ అవుతుందో ఆ కీకి కంపేర్ చేసుకోవాలి. సో ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే కనుక, అంటే ఆప్షన్ తప్పొచ్చింది లేదంటే ఆన్సర్ తప్పు పెట్టాం, ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి కొంతమందికి. సో వీటన్నిటికీ సంబంధించి మీరు క్లారిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఆ విండో వచ్చేసి మనకి మే 25 వరకు ఓపెన్లో ఉంటుంది. ఓకేనా, మే 26న ఏం చేయాలి, ఇంటర్ మార్క్స్ అప్లోడ్ డెడ్ లైన్. సో మే 26 వరకు మనకి ఏవైతే ఇంటర్ మార్క్స్ వస్తాయో ఆ మార్క్స్ మనం అప్లోడ్ చేయాలి. ఎందుకంటే ఈసారి ఎంసెట్లో వెయిటేజ్ ఉందండి, ఇంటర్ మార్క్స్ కూడా 25%. సో ఈ డెడ్ లైన్ క్లోజ్ అయ్యేలోపే మీరు మీ మార్క్స్ని అప్లోడ్ చేయాలి. ఓకేనా, సో మనకి జూన్ 1న రిజల్ట్స్ అయితే రిలీజ్ అవుతాయి. ఓకే, అసలు ఎగ్జామ్ ఎంతమంది అటెండ్ అయ్యారు, ఎంతమంది అప్లై చేశారో ఒకసారి చూద్దాం. మొత్తం ఏపీ ఈఏపీ సెట్ మొత్తం ఎంతమంది అప్లికేషన్స్ పెట్టారు అంటే 3,55,803 మంది అయితే మనకి ఎగ్జామ్కి అప్లికేషన్ పెట్టారు. ఎగ్జామ్ రాసిన విద్యార్థులు ఎంతమంది అంటే 3,29,474, అంటే 92.60% పిల్లలందరూ కూడా ఈఏపీ సెట్ ఎగ్జామ్ అయితే రాశారు. ఓకేనా, ఇందులో ఎంపీసీ స్ట్రీమ్ విద్యార్థులు ఎంతమంది అంటే ఇంజనీరింగ్కి సంబంధించిన విద్యార్థులు వచ్చేసి 2,76,576 మంది అప్లికేషన్ పెడితే అందులో 2,58,545 మంది అయితే ఎగ్జామ్ రాశారు. అంటే 93.48% మంది విద్యార్థులు ఎగ్జామ్ రాశారు. ఓకేనా, ఇంకా బైపీసీ స్ట్రీమ్ విద్యార్థులు ఎంతమంది అప్లికేషన్ పెట్టారో చూద్దాం. 79,227 మంది అయితే అప్లికేషన్స్ పెట్టారు. అందులో ఎగ్జామ్కి అటెండ్ అయిన విద్యార్థులు 70,929 మంది అయితే ఎగ్జామ్కి అటెండ్ అయ్యారు. సో బైపీసీ విద్యార్థులు అంటే అగ్రికల్చర్కి, ఫార్మసీకి ఎగ్జామ్ రాసిన విద్యార్థులు ఎంతమంది అండి అంటే 89.53% మంది విద్యార్థులు అయితే ఎగ్జామ్కి అటెండ్ అయ్యి ఎగ్జామ్ రాశారు. ఓకేనా, మనం చాలాసార్లు చూస్తాం ప్రాథమికకి ఏదైతే రిలీజ్ చేస్తూ ఉంటారో దానిపైన చాలా అభ్యంతరాలు ఉంటాయి. అంటే దాంట్లో చాలా మిస్టేక్స్ ఉండొచ్చు, చాలా పొరపాట్లు కూడా జరిగి ఉండొచ్చు. వీటన్నిటిపైన కోర్టుకు వెళ్ళిన సందర్భాలు కూడా చూసాం. సో మీకు ఎలాంటి అభ్యంతరాలు ఉన్నా కూడా మే 25వ తారీఖు లోపు అయితే కనుక మనం అబ్జెక్షన్స్ విండో అయితే క్లోజ్ అయిపోతుంది. కాబట్టి మీకు ఎలాంటి అభ్యంతరాలు ఉన్నా మీరు తెలపొచ్చు అఫీషియల్ వెబ్సైట్లో. ఓకేనా, రైట్ అండి. ఇక నెక్స్ట్ డీటెయిల్స్ చూద్దాం. ఇక మనకి ఫైనల్ ర్యాంక్ ఎలా డిసైడ్ అవుతుంది అంటే 75% ఈఏపీ సెట్ స్కోర్ని కన్సిడర్ చేస్తారు, 25% వచ్చేసి ఇంటర్మీడియట్ మార్క్స్ని కన్సిడర్ చేస్తారు. ఈ రెండు కన్సిడర్ చేసి క్లబ్ చేసి మనకి ఫైనల్ స్టేట్ ర్యాంక్ అనేది రిలీజ్ చేస్తారు. తర్వాత కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. తర్వాత కాలేజ్ జాయిన్ అయ్యేంత వరకు ప్రాసెస్ మళ్ళీ మనం వేరే వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఓకేనా, మనకి ఇంటర్మీడియట్లో వచ్చిన మార్క్స్ అన్నీ కూడా మే 26 లోపు ఫైనల్ డిక్లరేషన్ ఫామ్ ద్వారా మనం వెబ్సైట్లో అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే 25% మనకి వెయిటేజ్ కూడా ఉంది కాబట్టి ఎవరు మిస్ అవ్వకుండా అప్లోడ్ అయితే చేయండి. ఓకేనా, సో మనకి జూన్ 1న అయితే ఈఏపీ సెట్ రిజల్ట్స్ అయితే రిలీజ్ కాబోతున్నాయి. దాని తర్వాత ప్రాసెస్ ఎలా ఉంటుంది, మనకి కౌన్సిలింగ్లో ఎలాంటి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి, ఏ కాలేజ్ని ఎలాగ మనం సెలెక్ట్ చేసుకోవాలి మన క్యాస్ట్ ఆధారంగా, మనకు వచ్చిన ర్యాంక్ ఆధారంగా. సో ఎంటైర్ ప్రాసెస్లో కౌన్సిలింగ్ ప్రాసెస్లో ఎలా పార్టిసిపేట్ చేయాలి అనేది ఎవరికైనా డౌట్ ఉంటే కనుక ఖచ్చితంగా ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ హెల్ప్ తీసుకోండి. ఇది వాళ్ళ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.